మోహన్ రెడ్డి అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తూ ఉన్నారు. అప్పుల పేరుతో తమ ఆస్తులు ఎలా లాక్కున్నాడో ఆవేదనతో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసు సిఐడి దర్యాప్తు చేస్తున్నప్పటికీ అందులోని ఉన్నతాధికారులంతా మోహన్ రెడ్డితో ఒకప్పుడు కలిసి పనిచేసిన వారేనన్నది బాధితుల మాట. అందుకే కేసును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోహన్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో ఈ పేరు తెలియని వారు ఉండరిప్పుడు. అంతలా ఫేమస్ అయింది ఈ పేరు. క్రెస్ట్ విద్యా సంస్థల నిర్వాహకుడు ప్రసాదరావు మోహన్ రెడ్డి వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మోహన్ రెడ్డిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు సిఐడికి అప్పగించడంతో బాధితులంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిఐడి అధికారులకు వాంగ్మూలం ఇవ్వగా తాజా మరికొందరు బాధితులు బయటకొచ్చారు. అక్రమ ఫైనాన్స్ దందాతో తమను నట్టేట ముంచిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి లీలల్ని వారు బయటపెట్టారు. తమను ఎలా మోసం చేసి ఆస్తులు రాయించుకున్నాడని వివరించారు. చక్రవడ్డీ బారు వడ్డీలో అంటూ తమను నిలువున దోచేశాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అప్పు చేసి ఇక తనఖా పెట్టి ఆస్తి మోహన్ రెడ్డికి రాసేసినట్లే. ఎంత చేసినా ఏం లేదు సార్. డబ్బులు అయినా ఒక పైసకు 10 పైసలు వసూలు చేసుకుంటా ఇట్లా అందరిని ఇబ్బంది పెట్టింది సార్. మాది బిల్డింగ్ ఉన్నది సార్. ఇక్కడ మణిరత్నాన్ని ఇది 3 అంతస్తుల బిల్డింగ్ ఉండే సార్. ఆయన తీసుకొని ఇప్పుడు లీజుకి ఇచ్చుకున్నారు సార్. 1,25,000 కిరాయి వస్తుంది సార్. దానికి అనాథంగా మా నోట్ల బుక్క తీసి ఆయన చేసుకుంటాడు. అది చేసిండు. అది మంచి పద్ధతి కాదు. మాకు అన్యాయం చేసిండు. బాగా కాంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్. ప్రస్తుతం మోహన్ రెడ్డి కేసు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిఐడి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అయితే గతంలో కరీంనగర్ లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు ప్రస్తుతం సిఐడిలో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నందుకున కేసు పరక్కదారి పట్టే అవకాశం ఉందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 16 ఎకరాల భూమి మొత్తం ఆయన పంట చేసుకున్నాక మాకు 50 ఇస్తానన్నాడు. 50 ఇయ్యక 10 లక్షలు నింపి 8 ఎకరాల భూమి ముందుగా 7 ఎకరాలు 8 ఎకరాలు మొత్తం 16 ఎకరాల భూమి దగ్గర పెట్టుకొని ఈ పైసలు తెచ్చుకోపోమన్నాడు. 4-5 ఏళ్ళ నుంచి తిరిగి పైసలు తీసుకోపోతే పైసలు తీసుకోడు. అయినా ఒక ₹1 కోటి తీసుకుపోయాను. తీసుకోలే. మా పార్ట్నర్ దగ్గర వచ్చినాక 1,70,00,000 అంటున్నారు అన్నాడు. 35 లక్షలకు మళ్ళీసారి ఫస్ట్ మళ్ళీ 70 లక్షలు తీసుకుపోయినప్పుడు కూడా ₹1 కోటి అంటున్నారు. నువ్వు తర్వాత రాపమ్మన్నాడు. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే తమకు న్యాయం జరుగుతుందని బాధితులు అంటున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మోహన్ రెడ్డి నుంచి తమ ఆస్తులను తిరిగి ఇప్పించారని కోరుతున్నారు. ఇన్నాళ్లు పోలీస్ వడ్డీ రాక్షసుడికి బయట బాధితులు రాలేదు. మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత చాలా మంది న్యాయం కోసం రోడ్డెక్కారు. ఇప్పుడు మరికొందరు బయటకొచ్చారు. విచారణ సాగే కొద్దీ ఇంకొంతమంది బాధితులు బయటకొచ్చే అవకాశం ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో 15